డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వారు ఓ రచయిత, ఓ పర్యావరణవేత్త, ఓ వ్యాఖ్యాత. వారు 34 సంవత్సరాలు ఆంధ్ర బ్యాంకులో బాధ్యతలు నిర్వహించి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఉన్నారు. వారు మరెవరో కాదు, పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు. SHO AP TV యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురితో పలు అంశాలపై ఇంటర్వ్యూలు నిర్వహించి చక్కగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు దోహదపడుతున్నారు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం విశేషం. ముందుగా తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం ధనంజయ రెడ్డి గారు. మనం ఈరోజు పట్టాభి కళాపీఠం గురించి చాలామందికి పూర్తిగా వివరాలు తెలియని పక్షంలో దాని గురించి తెలియజేసేందుకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం సార్. అసలు ముందుగా సార్, పట్టాభి కళాపీఠం ఎప్పుడు, ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ప్రారంభించారు సార్? చాలా సంతోషం అండి ధనంజయ రెడ్డి గారు. SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఈ విషయం మీ అందరికీ తెలుసు. వారు స్వాతంత్ర సమరయోధులు, గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉన్నారు, కుడిభుజంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాశారు. ఆయన ఏకైక జాతీయ బ్యాంకుగా మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించారు 1923లో. ఆయన స్థాపించినటువంటి ఆంధ్ర బ్యాంకు దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా, కొన్ని వేల శాఖలుగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించాయి. అయితే నేను ఆంధ్ర బ్యాంకులో 34 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగిగా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశాను. అయితే అంతకుముందే 2010లో నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు మరి ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. మరి నాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చారు. ఆయన స్థాపించినటువంటి సంస్థలో ఆయన పేరు మీద ఒక సంస్థను స్థాపిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మిత్రులతో సంప్రదించడంతో వాళ్ళు కూడా మంచి ఉద్దేశం అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నేను 2010 జూలైలో మచిలీపట్నంలో డాక్టర్ పట్టాభి కళాపీఠము అనే పేరుతోటి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించారండి. వెరీ గుడ్ సార్. నాకు బాగా గుర్తు సార్, రాష్ట్ర విభజన సమయంలో నాయకులు నోరు విప్పలేదు, ప్రజలు గలం విప్పలేదు. ఆంధ్ర బ్యాంకు విలీనం సమయంలో కూడా ప్రజల నుంచి, ముఖ్యంగా మీరు మన హక్కులా భావించాలి ఆంధ్ర బ్యాంకు. సో విలీనం సమయంలో కూడా నాకు తెలిసి పెద్దగా నిరసనలు వ్యక్తమైన సందర్భాలు పెద్దగా లేవు సార్, ఎక్సెప్ట్ ఫ్యూ ఎంప్లాయీస్. అది కూడా మీలాగా ఆంధ్ర బ్యాంకుతో బంధాన్ని పెనవేసుకున్న మీలాంటి సిన్సియర్ వర్కర్స్ తప్పించి మినహాయించి ఎవరు మాట్లాడలేదు. మీరు జర్నలిస్ట్గా కూడా పనిచేసి ఉన్నారు. సో ఈ ప్రశ్నించకపోవడం పక్కన పెడితే ఇంకోటి కూడా విన్నా, మీరు ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి తద్వారా ఓ 30-40 లక్షలు కూడా మీరు రావాల్సిన ఆర్థిక వనరులు కోల్పోయారని విన్నాను. ఎంతవరకు నిజం సార్ ఇది? అది వాస్తవేనండి. మనం వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి కొంతమంది ప్రజలకు అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను ఉండే సందర్భాలు ఉంటాయి. అయితే బ్యాంకులు విలీనం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం అయింది. ఆ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు
స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు, పదవీ విరమణ తీసుకున్నారు. వాళ్ళల్లో నేను ఒకడిని. బ్యాంకు యూనియన్ బ్యాంకులో కలిసిన తర్వాత మరి ముఖ్యంగా పట్టాభి సీతారామయ్య గారు స్థాపించినటువంటి ఏకైక జాతీయ బ్యాంకు, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దీన్ని నేషనలైజ్ చేశారు ప్రధానమంత్రి హోదాలో అప్పుడు. అలాంటి బ్యాంకుని, ఏకైక ఆంధ్ర బ్యాంకుని ఇవాళ నిజం చెప్పాలంటే ఆంధ్ర బ్యాంకులో ఖాతా కలిగి ఉండటం అనేటువంటి విషయం ఒక ప్రిస్టేజియస్గా తీసుకునేటువంటి ఖాతాదారులు ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే ఆంధ్ర బ్యాంకు మా బ్యాంకు, నా సొంత బ్యాంకు అనుకునేటువంటి ఖాతాదారులు ఉన్నారు. అనేక వర్గాల వారికి, స్త్రీలకి, మరి ఎంప్లాయీస్కి హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్, క్రాప్ లోన్స్, రైతులకి, విద్యార్థులకి, ఇతర దేశాలు వెళ్ళటానికి, ఈ విధంగా అనేక కోణాల్లో ఆంధ్ర బ్యాంకు సర్వీసు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బ్యాంకుని తీసుకెళ్ళి వేరే బ్యాంకులో కలపటం అనేటువంటి దానికి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక నేను ఈ ఉద్యోగాన్ని వదిలేసినటువంటి మాట వాస్తవమే. ఆ గొప్ప వ్యక్తి పట్టాభి సీతారామయ్య గారి పేరుతో స్థాపించాం కాబట్టి ఇవాళ ఆంధ్ర బ్యాంక్ లేకపోయినా పట్టాభి సీతారామయ్య గారు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఇంకా ఉండేటట్టుగా, చిరస్మరణీయులుగా ఉండేటట్టుగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దృక్పథం నాకైతే ఉంది. ఎక్సలెంట్ సార్. డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు సార్? వాస్తవంగా పట్టాభి గారు 1880 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో జన్మించారు, నవంబర్ 24వ తారీఖున. ఆ తర్వాత ఆయన మెడ్రాస్లో మెడికల్ కోర్స్, వైద్య వృత్తి కోర్సు పూర్తి చేసిన తర్వాత మచిలీపట్నం వచ్చి అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ సందర్భంలో ఆయన 1923లో ఆంధ్ర బ్యాంకుని స్థాపించారు. 25లో ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు. 29లో భారత లక్ష్మి బ్యాంకును కూడా స్థాపించారు. అంటే ఆ రోజుల్లోనే, అంటే స్వాతంత్రం రాకముందే ఆర్థికంగా మనిషి ఎదగాలి అని అంటే ఒక ఇలాంటి సంస్థలను స్థాపించాలి అనేటువంటి ముందు చూపుతోటి ఆయన ఈ సంస్థలను స్థాపించడం జరిగింది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటేనే ఒక మనిషి పురోగతి సాధించగలడు అనేటువంటి దృక్పథం పట్టాభి గారిది. ఆ సమయంలోనే గాంధీ గారి యొక్క ఉపన్యాసాలు విని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయనకి కుడిభుజంగా ఉండి కాంగ్రెస్ పార్టీ చరిత్రను కూడా 3 వాల్యూమ్స్గా రాయటం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన ముక్కుసూటి మనిషి, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పట్టాభి సీతారామయ్య గారు. మనం చెప్తాం, శౌర్యానికి అల్లూరి, ధైర్యానికి టంగుటూరి, మేధస్సుకు పట్టాభి. ఎక్సలెంట్. ఇది చాలా మన తెలుగు ప్రజలు గర్వించదగినటువంటి విషయాలండి ఇవి. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం గారు, పట్టాభి సీతారామయ్య గారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తులు జన్మించినటువంటి తెలుగు నేల మీద ఈ ఆంధ్ర బ్యాంకు కనుమరుగవటం చాలా విచారకరం, బాధాకరం. అయితే ఇవాళ మేము పట్టాభి కళాపీఠం స్థాపించిన తర్వాత అందులో కూడా అండి నా ఆలోచన కూడా పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకు మొదటి శాఖని మచిలీపట్నంలో స్థాపించారు. అందుకని నేను కూడా ఈ పట్టాభి కళాపీఠం అనేటువంటి బ్యానర్ని మచిలీపట్నంలోనే రిజిస్ట్రేషన్ చేయించాను. అదొక సాటిస్ఫాక్షన్ కోసం 2010లో రిజిస్ట్రేషన్ చేశాము. అప్పుడు విజయవాడ జోనల్ మేనేజర్ టి రమాకాంత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ సభ పెట్టాం. ఈ కళాపీఠం ద్వారా అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం గత 15 ఏళ్లుగా. సార్, ఆంధ్ర బ్యాంక్ రెలవెంట్గా ఇంకొక మాట చెప్తాను. జనరల్గా మీరు కనుమరుగైందని అన్నారు, వాస్తవమే సార్. కానీ చారిత్రక నిర్మాణాలకు కావచ్చు, చారిత్రక నేపథ్యాలకు కావచ్చు, లేదా చారిత్రాత్మక సమస్యలకు కావచ్చు, ఈ అభివృద్ధి అనేది నాకు తెలిసి వాటికి అద్దిన మేకప్ లాంటిదే. అస్తిత్వం అయితే అదే సార్. దీన్ని ఆధునీకరణ అనుకుందాం, లేదా మేకప్ లాంటిది అనుకుందాం సార్. ఇంకొకటి సార్, కవులకు కావచ్చు, కళలకు కావచ్చు, నటులకు కావచ్చు, నాటక రంగానికి కావచ్చు, గుంటూరు కృష్ణా జిల్లాలో ఓ రకంగా పుట్టిళ్ళు అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ ఉభయ జిల్లాలు అందించిన మాట వాస్తవమే సార్. ఇప్పుడు డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారా? అవునండి.
గతంలో అంటే 15 ఏళ్ల నుంచి మనం 2010లో ఈ సంస్థను స్థాపించిన దగ్గర నుంచి శతకవి సమ్మేళనాలని చాలా చోట్ల నిర్వహించాం. హైదరాబాదు, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో నిర్వహించాం. అయితే మా కళాపీఠం ప్రత్యేకత ఏమిటి అని అంటే కవి సమ్మేళనాల్లో కవులు చదివినటువంటి కవితల్ని వృధాగా పోనివ్వకుండా వాటన్నిటినీ తీసుకుని ఒక పుస్తక రూపంలో, సంకలన రూపంలో అచ్చు వేయించి మరలా ఆ కవులకి పంపటం మేము ఒక ఆనవాయితీగా పెట్టుకున్నామండి. ఆ నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ పట్టాభి కళాపీఠం ద్వారా 12 పుస్తకాలు అచ్చు వేయటం జరిగింది. ఈ 12 పుస్తకాలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల్లో ప్రభుత్వం వారు మన పుస్తకాలు తీసుకుని గ్రంథాలయాల్లో, పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో ఉంచడం జరిగింది ప్రజలకు అందుబాటులో. అయితే ఈ కవి సమ్మేళనాలు కూడా మనం ఇచ్చినటువంటి అంశాలు కవులు, రచయితలకి అవినీతి మీద, ప్రజాస్వామ్యం మీద, ఇట్లాంటి అలాగే ఈ పర్యావరణం మీద కవి సమ్మేళనాలు నిర్వహించి ఆ కవిత్వం మొత్తాన్ని కూడా అచ్చువేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎక్సలెంట్ సార్. అవినీతి కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఆల్రెడీ మీరు జర్నలిస్ట్గా చేశారు కాబట్టి వారసత్వం, పర్యావరణవేత్త కాబట్టి మీకు రెలవెంట్గా కూడా బాగుంటుంది సార్. ఇంకొకటి సార్, నా దృష్టిలో అవార్డులు అనేవి అందుకునేవిలా ఉండాలి కానీ అడుక్కునేవి కాకూడదు సార్. ఇటీవల మనం చూసాం సార్, రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏమీ లేదు. ఇటీవల నూతన ప్రభుత్వం మన ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు ఇవ్వడం చాలా ఆనందదాయకం సార్. అది మంచి శుభపరిణామం. కళలకు కానీ కళాకారులు కానీ ప్రోత్సహించే చర్య సార్, అభినందించి తరాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ అవార్డుల కోసం కూడా ప్రజాప్రతినిధుల రికమెండేషన్ లెటర్స్ కొంతమంది ఇచ్చారని నేను ఆ నోట ఇవి నోట విన్నాను సార్. అది ఎంతవరకు నిజం కాసేపు అది పక్కన పెడితే, డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా అవార్డులు ఎవరెవరికి ఇస్తున్నారు, ఏ సందర్భంలో ఇస్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు అవార్డులు ఇవ్వడానికి మీకు తెలిసి ఉండాలా లేదా దీనికి ఏమైనా ఒక క్రైటీరియా ఉందా? చాలా మంచి ప్రశ్న, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండే ప్రశ్న అడిగారండి ధనుంజయ రెడ్డి గారు. అవార్డులు అనేటువంటివి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. జాతీయ స్థాయిలో పద్మ అవార్డులు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారాలని చెప్పి మొన్నటి వరకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అవి లేవు. ఇప్పుడు మరలా ఆ అవార్డుల్ని మొన్న ఉగాది సందర్భంగా ఇవ్వటం జరిగింది. అయితే మీరన్నట్టు అవార్డులు అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి అని చెప్పి అనేటువంటి ప్రక్రియ వచ్చింది. మనం అప్లికేషన్ పెట్టుకోవటం, వాళ్ళు ఒక కమిటీని నిర్ణయించటం, పరిశీలించటం, అర్హులైనటువంటి వారికి అవార్డులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే దీంట్లో మరి కాస్త ఇప్పుడున్నటువంటి కవులు, రచయితలు, కళాకారులు వీళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అని అంటే, అర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఈ అవార్డులు దక్కటం లేదు అనేటువంటి ఆలోచన, అపప్రథ ఉన్నమాట వాస్తవమే. అయితే కమిటీ వేశారు, కమిటీ నిర్ణయిస్తుంది, 5, 6 కమిటీ ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు, వాస్తవమే. కానీ అనర్హత ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 3rd క్లాస్ వస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇవాళ సమాజంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవేనండి. అయితే మా కళాపీఠంకి వచ్చేసరికి మేము దరఖాస్తులు పంపమని మేము అడగం. ఎందుకనంటే వాళ్ళంతట వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇట్లా అప్లై చేసుకోండి అనే కంటే జిల్లా స్థాయిలో యంత్రాంగం ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది, మండల స్థాయిలో ఉంది. ఆ మండలంలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ నగరంలో ఎవరెవరు కళాకారులు ఉన్నారు, ఎవరెవరు కవులు, రచయితలు ఉన్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన సత్యం. ఎవరు రైటరు, ఎవరు కళాకారుడు, ఎవరు రంగస్థల నటుడు, ఎవరు గాయకుడు, ఎవరు నాట్యకారిణి అనే విషయం అందరికీ తెలుసు ప్రజలకి. అలాంటప్పుడు ఆ విషయాన్ని సేకరించి తప్పనిసరిగా ఒక కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర స్థాయిలో అలా ఇస్తే బాగుంటుందని కొంతమంది మేధావులు, ఇంటలెక్చువల్స్ ఈ మధ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకనే మేము కళాపీఠం స్థాపించిన దగ్గర నుంచి ఈ అవార్డులు అనేటువంటి దాన్ని మేమే స్టడీ చేసి, పరిశీలించి, అధ్యయనం చేసి
ఆ యొక్క కళాకారుల్ని ఎంపిక చేసే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఆ క్రమంలోనే ఇప్పుడు మేము ఒక డైరీ మెయింటైన్ చేస్తాం మా దగ్గర. ఆ డైరీలో ఒక కళాకారుడు మీలాంటి మిత్రులు ఒక సూచన చేసినప్పుడు పలానా జిల్లాలో పలానా కళాకారు డైరీలో రాసుకుని వాళ్ళు ఎలాంటి టాలెంట్ ప్రతిభను కలిగి ఉన్నారు అనేటువంటిది వాళ్ళ మీద అధ్యయనం మొదలెడతాం. అది 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మనం అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఇటీవల మొన్న నవంబర్ 24వ తారీఖున మనం ఇచ్చినటువంటి అవార్డుల్లో గత 10 ఏళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు మొన్న అందుకున్నారు మన దగ్గర అవార్డులు. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్, అంటే పట్టాభి కళాపీఠం అవార్డు అందుకోవాలంటే వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. మా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి. నా పని అదే, ఎప్పుడైతే మనం అవార్డ్స్ అయిపోయిందో ప్రక్రియ, మరుసటి రోజు నుంచి మరలా నెక్స్ట్ ఇయర్కి ఎవరున్నారు అనేటువంటిది అధ్యయనం చేయటమే మా పని. అయితే మా యొక్క సక్సెస్కి ఒకటే కారణం అండి, ఇప్పుడు ప్రేక్షకులకు కూడా నేను చెప్తున్నాను, కేవలం టాలెంట్, ప్రతిభని బేస్ చేసుకుని మాత్రమే పట్టాభి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకని అని అంటే పట్టాభి సీతారామయ్య గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. పట్టాభి సీతారామయ్య గారు నీతి నిజాయితీకి మారుపేరు, ప్రతిభకు పట్టం కట్టేటువంటి వ్యక్తి. ఆయన పేరుతో పెట్టినటువంటి సంస్థ ఒక కులానికి, మతానికి, రికమెండేషన్కి, అలాంటి దానికి లొంగకూడదు అనేటువంటిది మా కాన్సెప్ట్. అలా ఈ మధ్య మనం ఇచ్చిన అవార్డులో కూడా 10 అవార్డులో 6గురికి మహిళలకు ఇచ్చాం. ఎక్సలెంట్ సార్. నేను ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చాను సార్. డాక్టర్ జి సమరం గారు కూడా మీకు వారు సన్మాన గ్రహీత ప్లస్ వన్ ఆఫ్ ద గెస్ట్, చీఫ్ గెస్ట్ సారు. నాకు ఆ కార్యక్రమం ఎలా అనిపించిందంటే ఓ మొక్కకు అంటుకట్టినట్టు, లేదా ఒక రాయితో శిల్పం చెక్కినట్టు చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా అనిపించింది. ద వే మీరు ఆర్గనైజ్ చేసిన తీరు కావచ్చు, ఆ సమయ పాలన కావచ్చు, చాలా చాలా చక్కగా అనిపించింది సార్. నాకైతే నేను చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యాను సార్. ప్రతిభకు పట్టాభిషేకం సార్. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమైన డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి గుర్తుగా మీరు ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి మీరు అది కోర్ వాల్యూగా, కోర్ ప్రిన్సిపల్గా పెట్టుకొని చేయడం అద్భుతం సార్. మరో విషయం సార్, మహిళా సాధికారత రావాలంటే అది విద్యతోనూ, ఉపాధితోనూ, స్వయం ఉపాధితోనూ లేదా ఉద్యోగంతోనే సాధ్యం సార్. డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా మీరు అందిస్తున్న అవార్డులో స్త్రీ శక్తి అవార్డు అని నాకు చాలా బాగా కట్టుపడేసింది సార్. మహిళలను ప్రోత్సహించే విధంగా లేదా ఉన్నత స్థానాలకి చేరుకుంటున్న మహిళలను గుర్తించి ప్రోత్సహించడం వల్ల తద్వారా మిగతా మహిళల్లో స్ఫూర్తిని నింపి వాళ్ళలో చైతన్యాన్ని కలిగించి వాళ్ళు కూడా ఆ దిశగా పయనింపజేసేందుకు ఇది దోహదపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను సార్. దీని గురించి తెలియజేయగలరు సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అందరికీ తెలుసు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అని చెప్పి చట్టం కూడా అయింది. ఈ మధ్య చట్టం అయిన తర్వాతనే ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి మనకి. మరి 33% రిజర్వేషన్ ప్రకారంగా శాసనసభలో 175 సీట్లకు గాను ఎంతమంది మహిళలు ఉండాలి? ఆ సంఖ్య లేదు. అందుకని మేము మా అవార్డుల్లో కూడా 10 మంది అవార్డులు ఇస్తే మొన్న 6గురికి ఇచ్చాం. మేము ఈసారి ఏం చేసామంటే నెక్స్ట్ రేపు నవంబర్ 24వ తారీఖున జరపబోయే 15వ వార్షికోత్సవంలో లేడీస్ స్పెషల్ అని చెప్పి నిర్ణయించామండి. మొత్తం అవార్డులు మొత్తం లేడీస్కే. ఎక్సలెంట్. లేడీస్ స్పెషల్ అది. మొత్తం గెస్టుల దగ్గర నుంచి అవార్డు గ్రహీతలు కూడా అంతా ఆడవాళ్ళే ఉంటారన్నమాట. ఇంకొకటి మీరు అడిగారు ఎలాగా అని చెప్పి, స్త్రీ శక్తి. మేమేమన్నామంటే స్త్రీ శక్తి ఒక నారీ శక్తి. స్త్రీ అంటే ప్రకృతికి ప్రతిరూపం. ఈ యొక్క జనరేషన్ ముందుకు పోవాలి అని అంటే స్త్రీ ద్వారానే జనరేషన్ తరాలు మారుతూ ఉంటాయి. స్త్రీ చాలా సృష్టికి ప్రతి సృష్టి అని అంటారు స్త్రీని. అలాంటి స్త్రీని గౌరవించాలి. ఆ స్త్రీలలో ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని మనం వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక స్త్రీ శక్తి అనే పేరు పెట్టి ఒక అవార్డు ఇస్తున్నాం. ఒక 5,000 రూపాయలు క్యాష్ అవార్డు పెట్టి ఇస్తున్నాం. ఇది చాలా కష్టమైనటువంటి, అసాధ్యమైనటువంటి ప్రక్రియ ఈ సెలక్షను. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళలో నుంచి ఒక్కళ్ళని తీసుకోవటం అనేటే చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా మనం ఆ స్త్రీ శక్తి అవార్డు సెలక్షన్ చేస్తున్నాము. చాలా పారదర్శకంగా ఇస్తున్నాము. గమ్మత్తు ఏంటంటే
వాళ్ళకి ఫోన్ నంబర్ కనుక్కొని ఆ నోట మీలాంటి వాళ్ళ ద్వారా చెప్పినప్పుడు పరిశీలించి అధ్యయనం చేసి షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ స్త్రీ శక్తి అవార్డు అని చెప్పి మేము నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళకి సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా మేము పలానా ఫోన్ చేస్తున్నాము, మీకు స్త్రీ శక్తి అవార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాం. ఎక్సలెంట్. వాళ్ళు ఊహించకుండా ఒక అవార్డు మీకు ఇస్తున్నాము అని చెప్పి చెప్తాం మనం. కానీ ఇవాళ మీకు తెలుసు అవార్డు ఇవ్వండి అని చెప్పి అవార్డులకు అప్లై చేసుకోవటము, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల యొక్క రికమెండేషన్ పెట్టుకొని ఫెయిల్ అయిపోయి అవార్డులు రాక బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే సడన్గా మేము ఫోన్ చేసి మీరు పట్టాభి అవార్డుకి ఎంపికయ్యారు, మీకు పట్టాభి అవార్డు నవంబర్ 24వ తారీఖున మీరు వచ్చి స్వయంగా వచ్చి తీసుకోవాలి అని చెప్పి ఫోన్ చేస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఎక్సలెంట్. అది సెలక్షన్ మనకి. అయితే దీంట్లో చాలా ట్రాన్స్పరెంట్, ఎటువంటి రికమెండేషన్కి అవకాశం లేనేలేదు. ఇంకా ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి ఉన్నది. ఏమిటంటే పట్టాభి అవార్డు అని అంటే ఈక్వల్ టు పద్మశ్రీ అని చెప్పి కవులు, రచయితలు, కళాకారులు అనుకుంటున్నటువంటి మాట నేను ఈ సందర్భంగా చెప్పదలిచాను. ఎందుకంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పద్మశ్రీ అనేటువంటి ఆ స్టాండర్డ్కి మేము మెయింటైన్ చేస్తున్నాం. ఆంధ్ర పద్మశ్రీ అంటారు దీన్ని. పట్టాభి అవార్డు అంటే ఆంధ్ర పద్మశ్రీ అనుకుంటారు కవులు, రచయితలు. ఎక్సలెంట్ సార్. ఇంకొకటి ఈ సందర్భంలో మనం పట్టాభి అవార్డు ఇచ్చిన తర్వాత కొంతమంది పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పద్మశ్రీకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని ముందే పట్టాభి కళాపీఠం గుర్తించింది, ముందే పట్టాభి అవార్డు ఇచ్చిందని. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఈ సందర్భంగా చెప్తా. కాకినాడకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్, సంకురాత్రి చంద్రశేఖర్ అని ఆయన సామాజిక సేవలో పద్మశ్రీ తీసుకున్నారు. అలాగే ఆశావాది ప్రకాశ్రావు అనంతపురం జిల్లా నుంచి సాహిత్యంలో పద్మశ్రీ తీసుకున్నారు. వాళ్ళకు ముందే మనం పట్టాభి అవార్డు ఇచ్చాం. అలాగే పట్టాభి అవార్డులు పొందిన వాళ్ళు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కళారత్న పురస్కారాలకు ఎంపికయ్యారు. వాళ్ళకి మనం 5-6 ఏళ్ల క్రితమే పట్టాభి అవార్డులతో సత్కరించాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసే దానికి ముందే పట్టాభి కళాపీఠం వాళ్ళని వీళ్ళు టాలెంట్, ప్రతిభ ఉన్నవాళ్ళు అని చెప్పి గుర్తించి ప్రతిభను వెలికి తీసి ముందే మనం సత్కరించాం. అంటే గవర్నమెంట్ కంటే అడ్వాన్స్గా మనమే ఉన్నాం అన్నమాట. కళాపీఠమే ఉంది. వెరీ నైస్ సార్. ఇంతకుముందు నేను అడిగాను మిమ్మల్ని సెలక్షన్ ప్రక్రియ, ఎంపిక ఎలా ఉంటుందని. చక్కగా మీరు విత్ ఎగ్జాంపుల్స్ ఇంత చక్కటి ఉదాహరణతో చెప్పారు కాబట్టి నిష్పక్షపాతంగా, నిర్మోహాటంగా, నీతి నిజాయితీని అవలంబిస్తూ అర్హులను ఎంపిక చేసిన తీరు మాత్రం అభినందనీయం సార్. మరో విషయం సార్, ఇవాళ రేపు నేను సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాను. మీకు ఈ రంగంలో అనుభవం ఉంది, పర్యావరణంలో మీరు పాల్గొంటున్నారు. సామాజిక విశ్లేషకుడిగా కూడా నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఎక్కువ మంది జనాల్ని వేధిస్తున్నది అస్తిత్వ వేదనని బాగా వేధిస్తుందండి. ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ స్థాయిలో కొట్టుమిట్టాడుతున్నారంటే, తామే మంచి పనులు చేస్తున్నామనే భావనలో ఉంటున్నారు. ఎలాంటి భావన? తారాస్థాయిలో ఉంటుంది ఆ భావన. కానీ వారిలో మానవత్వం మాత్రం ఎప్పటికప్పుడు ఎడారిలో ఎండమావిలాగే ఉంటుంది. మానవత్వం మాత్రం ఉండట్లేదు. మంచి పనులు చేస్తామని భ్రమిస్తున్నారు. మాకే అవార్డులు ఇవ్వండి, రివార్డులు ఇవ్వండి అని ప్రాధాయపడుతున్నారు. పూలు చెల్లించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, శాలువాలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు, కప్పండి అంటున్నారు, చల్లకుంటున్నారు, ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇది వారు ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే, నువ్వు నాకు కప్పు, నేను నీకు కప్పుతాను, నువ్వు నాకు జల్లు, నేను నీకు చల్లుతాను. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం, మీకు కూడా తెలుసు. మన పట్టాభి కళాపీఠం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సార్, దీని గురించి కొంచెం చెప్పండి సార్. మొట్టమొదట కళాపీఠం స్థాపించినప్పుడు నవరత్నాలు అనే పేరు పెట్టామండి, మనమే పెట్టాం 2010లో. నవరత్నాలు పేరు పెట్టి 9 మందికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం ఇలాగ ఇచ్చాము. ఆ తర్వాత స్త్రీశక్తి అవార్డు అనేది ప్రవేశపెట్టాం. ఈ సంవత్సరం కొత్తగా రేపు నవంబర్ 24వ తారీఖున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనే దాన్ని కూడా ప్రవేశపెట్టామండి. ఇప్పుడు మొదటిసారి ఇవ్వబోతున్నాం. ఆ అవార్డు ఎవరికి ఇవ్వాలనేది కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. అయితే ముందుగా ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి ప్రకటించట్లేదు. నవంబర్ 24వ తారీఖున రేపు ఈ ఏడాది 11 అవార్డులు, 9 నవరత్నాలు, 10వది స్త్రీశక్తి,
11వది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఈ 11 మంది మహిళలే. వెరీ నైస్. ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం 15 సంవత్సరాల 15వ సంవత్సరం సందర్భంగా ఈ 11 మంది మహిళలే. ఈ 11 మంది మహిళల యొక్క సెలక్షన్ కూడా ఇప్పటికే పూర్తయిందండి. వెరీ నైస్. ఈ మే నెలకే పూర్తి అయిపోయింది. అయితే మేము చాలా అడ్వాన్స్గా ఉంటాము. సెప్టెంబర్ నెలలో అనౌన్స్ చేస్తాము, అక్టోబర్ నెలలో ఇన్విటేషన్ తీసుకొస్తాము, నవంబర్లో వాళ్ళకి అవార్డులు ఇస్తాం. వెరీ నైస్. అది నాకు తెలిసి తుమ్మలూరి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, ఆహ్లాదంగా మాట్లాడతారు. సిన్సియారిటీ ఉంటుంది సార్ మీ పలకరింపులో. ఫర్ ద సేక్ ఆఫ్ పలకరించడం అన్నట్టు ఉండదు అని నోటీస్ చేశాను. ఎంటర్ పర్సనల్ స్కిల్స్ అని ఉంటాయి సార్ సమాజంలో, రిలేషన్స్, అది మీరు చక్కగా మెయింటైన్ చేస్తారు సార్. బహుశా అందువల్లే కావచ్చు మీ ఫ్రెండ్స్, మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులతో వారి పట్ల మీకున్న అభిమానానికి లేదా వారి పట్ల మీకున్న గౌరవం మ్యూచువల్గా వారితో మీతో వారికి ఉన్న దీన్ని బట్టి ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళ తరపున ఒక్కొక్క అవార్డు ఇవ్వటం, అది కూడా పట్టాభి కళాపీఠం నుంచి ఇవ్వటం, నాకు అది చాలా బాగా నచ్చింది సార్. ఈ ప్రాసెస్లో ఎంతమందిని మీరు భాగస్వామ్యం చేస్తున్నారు సార్? ఇప్పుడు నేను ఒక సంస్థ పెట్టుకొని నా పేరు మీదో లేదా మా కుటుంబ సభ్యుల పేరు మీదో ఆ క్రెడిట్ మొత్తం నేనే తీసుకోవచ్చు సార్. కానీ మీరు ఆ పని చేయకుండా అంతమందిని భాగస్వామ్యం చేస్తున్నారంటే ఈ మంచి సంప్రదాయాన్ని మాత్రం నేను అభినందించి తిరుగుతున్నాను సార్. థ్యాంక్ యూ. సంస్థని నేను స్థాపించినప్పటికీ 18 మంది కమిటీ ఉన్నామండి మేము. మా కమిటీ 18, అది ఫిక్స్డ్. అది 18లో రకరకాల రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళని పెట్టుకున్నాము. మాదంతా కలెక్టివ్ వర్క్. ఈ అవార్డ్స్ సెలక్షన్ విషయంలో సర్వే నేను చేసిన, అధ్యయనం నేను చేసిన, మళ్ళీ ఫైనల్గా మేమంతా కూర్చొని ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాము, ఇలాగ ఇద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా మన మాటని కాదనే వాళ్ళు కాదు. అందరూ మంచి, నాకు ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సౌమ్యులు, చాలా ట్రాన్స్పరెంట్గా. ఎందుకంటే నా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కేవలం ప్రతిభని ఆధారం చేసుకునే ఒక అవార్డీని సెలెక్ట్ చేస్తారు అనేటువంటి నమ్మకం వల్లనే గత 15 ఏళ్ళ నుంచి మేము ముందుకెళ్తున్నాం. ఇందాక మీరు అన్నారు సమాధి కడుతున్నాం చందాలు ఇవ్వండి అని. నా చిన్నతనంలో ఒక నాటకం ఉంది. అలాగే ఇవాళ గమ్మత్తుగా చెప్పుకోవాలంటే సన్మానం చేస్తాం చందాలు ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు సన్మానం చేస్తాం చందాలు ఇవ్వండి అంటే డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకునేటువంటి రోజులు ఇవాళ వచ్చినాయి. మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నా. అంటే సన్మానం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లే. ప్రతిదానికి శాలువా కప్పే పరిస్థితి వచ్చింది. దానికి ఒక కారణం లేదు, ఏమీ లేదు. అలాంటిది మనం ఇంత కార్యక్రమాలు చేస్తున్నాము. వెరీ వెరీ టాలెంటెడ్ ఒక చిత్రకారుడు ముక్కుకు రంగు పూసుకొని ముక్కుతోటి చిత్రాలు గీసినటువంటి చిత్రకారుణ్ణి మనం సత్కరించాం. ఎవరు ఊహించరు. అది ఒక బొమ్మ గీయాలి అని అంటే పెన్సిలు, పెన్ను, బ్రష్ తోటే బొమ్మలు వేస్తారు అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ చిత్రకారుడు ఈ పెన్సిలు, పెన్ను వాడకుండా ముక్కుకు రంగు పూసుకొని ఆ ముక్కుని కాగితం మీద రుద్దుతూ బొమ్మలు గీసినటువంటి, అలాగే కాళ్ళ వేళ్ల మధ్య బ్రష్ని పెట్టుకొని కాలితోటి బొమ్మలు గీస్తున్నటువంటి చిత్రకారులు, అలాగే చేతి గోటితోటి కాగితం మీద ప్రెస్ చేస్తూ బొమ్మలు గీస్తున్నటువంటి చిత్రకారుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేయటమే పట్టాభి కళాపీఠం యొక్క ఉద్దేశము. వాళ్ళ నఖ చిత్రకారుడు అంటాడు. డాక్టర్ తుమ్మలూరి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ పట్టాభి కళాపీఠం భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి సార్? భవిష్యత్తులో మీరు అన్నట్టు మార్చి 21వ తారీఖున అంతర్జాతీయ కవితా దినోత్సవం ఉన్నది. ఈ మధ్య కూడా మనం అది జరిపాం. అంతర్జాతీయ కవితా దినోత్సవం జరపాలని, తర్వాత జూన్ 5వ తారీఖున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అదొకటి చేయాలనేటువంటిది తలంపుతో ఉన్నాం. అలాగే కవులు, రచయితలు, కళాకారులు ఇప్పుడు మీరు అన్నట్టు బుర్రకథ, హరికథ అనేటువంటివి కనుమరుగైపోతున్నటువంటి సందర్భం ఇవాళ. ఆ కళాకారులు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందుకనే రేపు నవంబర్లో ఇచ్చే అవార్డులో హరికథ కళాకారిణి ఆవిడకి ఇవ్వబోతున్నాం మనం. ఎక్సలెంట్. హరికథ, బుర్రకథను కూడా మనం తీసుకుంటున్నాం. ఎక్సలెంట్. ఎందుకంటే మనకి జనరల్గా కళలు అనగానే కవిత్వం, చిత్రలేఖనం, డ్యాన్సు, ఈ మూడే కనపడతా ఉంటాయి. మొత్తం 64 కళలు.
మరి వాటిని అంతరించిపోతున్నటువంటి కళలను కూడా మనం వాళ్ళను కూడా గౌరవించాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి అనేటువంటి దృక్పథం ఈ కళాపీఠం తీసుకుంది. మీరు అన్నట్టు ప్రతిభకు పట్టాభిషేకం పట్టాభి కళాపీఠం అన్నట్టుగా మేము ఆ కోణంలో ప్రయాణం చేస్తున్నాం. మాకు ఎటువంటి రికమెండేషన్లు, నేను పదే పదే చెప్పేది కూడా అదే, అందరికీ తెలుసు కూడా ఈ విషయం, తెలుసు కూడా. మా కమిటీ వాళ్ళు కూడా లేకపోతే మీలాంటి మిత్రులు కూడా ఇదిగో పలానా టాలెంట్ ఉన్నటువంటి మనిషి ఉన్నాడండి, ఒక్కసారి చూడండి అని చెప్తారు అంతే. ఆ ప్రకారంగా వాళ్ళ మీద మా అధ్యయనం చేయటం అనేటువంటిది మా వంతు. అది ఎప్పటికవుతుందో మనం చెప్పలేమండి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కేవలం టాలెంట్ ఎక్కడైతే అనాదరణకు గుర్తింపుకు నోచుకోనటువంటి కళాకారులు, రచయితలు, కవులు ఉన్నారో వాళ్ళని వెలికితీసి సమాజానికి పరిచయం చేయాలన్నటువంటి దృక్పథం ఒక్కటే పట్టాభి కళాపీఠం మోటో. అందుకనే మా ట్యాగ్ లైన్ కూడా యాన్ ఆర్గనైజేషన్ ఫర్ ద పీపుల్ అని ఉంటుంది. ఎక్సలెంట్. యాన్ ఆర్గనైజేషన్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం పట్టాభి కళాపీఠం, మా కోసం మాత్రం కాదు. దీనికి మీరు అన్నట్టు ఈ నిధులు కూడా మాకు చాలా ఇబ్బంది. మేము ఎవరిని నిధులు అడగం, చాలా ఇబ్బంది. ఇప్పటికీ చాలా లోటు బడ్జెట్తో నడుస్తూ ఉంది. అయినా పర్వాలేదు, ఈ సందర్భంగా మీకే చెప్తున్నా, అయినా పర్వాలేదు. అందరికీ ఇప్పుడు రిటైర్ అయినటువంటి, నేను రిటైర్ అయి ఉన్నా, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి 12 నెలలు పెన్షన్ వస్తుంది, నాకు 11 నెలలే పెన్షన్ అని చెప్పి నేను అనుకుంటా. అదేలాగా నవంబర్ నెల పెన్షను ఈ పట్టాభి కళాపీఠం అవార్డ్స్ ఫంక్షన్ కోసం కేటాయిస్తారు. డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా సార్ ఎందరో ప్రతిభావంతులు కళాకారులు కావచ్చు, మీరు ఎంచుకున్న రంగాల్లో వాళ్ళకి ఇలాగే ప్రోత్సాహం అందాలని, వారికి ఉన్న సామాజిక బాధ్యతను, సామాజిక స్పృహను వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా సమాజంలో విలువలు నింపే ప్రయత్నం మీరు చేయాలని, డాక్టర్ పట్టాభి కళాపీఠం ద్వారా మీరు ఇస్తున్న ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్న 11వ విభాగంతో పాటు మీరు రాబోయే రోజుల్లో మీరు బాగా ఆర్థికంగా పట్టాభి కళాపీఠం బలపడిన తర్వాత ఆ విభాగాల పరిధిని పెంచాలని, తద్వారా ఎందరో అర్హులని లేదా ప్రతిభావంతుల్ని వెలికి తీసి ప్రోత్సహిస్తే గనక మిగతా వారికి కూడా అది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తూ ఈరోజు SHO AP TV యూట్యూబ్ ఛానల్ మీతో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా డాక్టర్ పట్టాభి కళాపీఠం యొక్క లక్ష్యాలను, ఆశయాలను లేదా కార్యాచరణను, కార్యక్రమాలను నలుగురికి తెలియజేసే అవకాశం ఇటు నాకు కూడా కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.